హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. చాలా రోజులైందండి వీడియో చేయక. ఫెస్టివల్ కదా, కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను అండ్ ట్రేడింగ్ కూడా చేయలేదండి. సో అందుకే వీడియో చేయలేదు అండ్ హోప్ యూ అండర్స్టాండ్. ఇవాళ వీడియో వచ్చి మనకి ఇవాళ మూమెంట్ ఎందుకు ఇంత మంచి మూమెంట్, కంటిన్యూషన్ మూమెంట్ వచ్చింది అండ్ మన ఈ మూమెంట్లో కూడా మన లెవెల్స్ ఫాలో అయిందా నిఫ్టీ లేదా, ఇవన్నీ చూద్దామండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇవాళ మూమెంట్కి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి అక్టోబర్ 1 రోజు నుండి మనకి ఇవాళటి వరకు ఒక ఛానల్లో మూవ్ అయిందండి, కొంచెం రేంజ్లో మూవ్ అయింది. ఆ రేంజ్ కూడా మనకు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రేంజ్ కూడా మనకు ఒక ఛానల్ లాగా ఫామ్ అయిందండి. ఇక్కడ నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. సో ఆ ఛానల్లో కింద బేస్లో చూస్తే, ఛానల్ స్టార్టింగ్లో చూస్తే అన్ని బులిష్ సెటప్సే వచ్చాయండి. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. ఇది మనం కన్సిడర్ చేయలేమండి. 4 టైమ్స్ వచ్చాయి కానీ ఇక్కడ బులిష్ ప్యాటర్న్ రాలేదు. సో అది కన్సిడర్ చేయలేము. 4 టైమ్స్ అయితే టచ్ అయ్యాయి, 3 టైమ్స్ బులిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఇది ఫస్ట్ టైం బ్రేక్ అవ్వడానికి ట్రై చేసింది, అవ్వలేదు. నెక్స్ట్ ఫైనల్ టైం ఇవాళ బ్రేక్ అవ్వడానికి వచ్చింది. సో ఈ ఛానల్ బ్రేక్ అయింది కాబట్టి మనకి ఇంత మంచి మూమెంట్ వచ్చిందండి. ఇందులో కూడా నేను ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదేంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది అరౌండ్ మనకి క్యాండిల్ ఏంటి, 3 o'clock క్యాండిల్, ఇది 3:15 క్యాండిల్. మనం ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నామండి. సో 3:15 క్యాండిల్ యాక్చువల్గా ఇక్కడ ఛానల్ని బ్రేక్ అవ్వాల్సింది, అది ఆ రోజే బ్రేక్ అవ్వాల్సింది కానీ 24,900 రెసిస్టెన్స్ని ఫేస్ చేసిందండి. అందుకని ఇక్కడ కొంచెం మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని ఇవాళ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ బ్రేక్ అవ్వలేదు. అండ్ రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడే సపోర్ట్ లాగా ఫామ్ అయ్యి మనకి మంచి మూమెంట్ ఇచ్చింది. సో ఈ ఛానల్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది కాబట్టి నెక్స్ట్ లెవెల్కి కంపల్సరీ వెళ్తుంది. సో నేను అరౌండ్ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నానండి. పుల్ బ్యాక్ అంటే 5 minutes టైం ఫ్రేమ్లో పుల్ బ్యాక్ వచ్చింది. సో అక్కడ ఆ ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నాను. 15 minutesలో నాకు కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి 5 minutes టైం ఫ్రేమ్లోనే పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేశాను. లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ 15 minutes టైం ఫ్రేమ్ కూడా వెయిట్ చేస్తాను పుల్ బ్యాక్ కోసం అని. బట్ నాకు ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చింది 5 minutesలో. అండ్ ఇక్కడ కూడా మనకి ఛానల్ హైని ఆల్రెడీ టెస్ట్ చేసి ఈ లెవెల్ టచ్ చేసి మళ్ళీ వెళ్ళింది కాబట్టి కన్ఫామ్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పేసి హోల్డ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,035. అండ్ ఇది కనుక మనకు బ్రేక్ అయ్యి మళ్ళీ సస్టైన్ అయ్యేది ఉంటే, ఈ క్యాండిల్ ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ ఈ క్యాండిల్ ఈ లైన్ నుండి మళ్ళీ ఇంకొక క్యాండిల్ కనుక వెళ్ళేది ఉంటే అది కంపల్సరీ 25,080 వరకు వెళ్తుంది. 25,080 రాగానే నేను ఎగ్జిట్ తీసుకున్నాను. సో మన ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ. ఇన్ కేస్ ఇది మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ ఈ లెవెల్ పైన కానీ సస్టైన్ అయ్యేది ఉంటే మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,140. సో ఈ లెవెల్ మనకి నెక్స్ట్ టార్గెట్. అది రేపు అచీవ్ అవ్వచ్చు, లేదంటే ఇవాళ మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని 25,035 దగ్గర నుండి పుల్ బ్యాక్ తీసుకొని రావచ్చు, అది చెప్పలేము. బట్ నా ట్రేడ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. మన టార్గెట్ వచ్చేసి 24,900 నుండి నేను అరౌండ్ 940 అక్కడ తీసుకున్నాను. 940 నుండి 25,080 అంటే 60 and 80 140 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. సో డన్ ఫర్ ద డే. అండ్ ఇక్కడ మనం ప్రీమియం చార్ట్లో చూద్దాము. సో ఇక్కడ ప్రీమియం చార్ట్లో వచ్చేసి నా ఎంట్రీ 106.20 అండి. యాక్చువల్గా నేను ఇది ఎంట్రీ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్లో తీసుకున్నానని చెప్పాను కదా. దాని తర్వాత అంతా స్టాప్ లాస్ పెట్టుకోవడానికి నేను 15 minutes టైం ఫ్రేమ్లో సెట్ చేసి పెట్టుకున్నానండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా ఫస్ట్ ఏమో
క్యాండిల్ బిలో పెట్టుకుంటూ వచ్చాను. వన్స్ ఒక క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ 15 మినిట్స్కి ఇంకొక క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, దాని బిలో ఇలా పెట్టుకుంటూ వచ్చాను. నెక్స్ట్ ఎలాగైతే మనకు రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో ఆ రెడ్ క్యాండిల్ బిలో స్వింగ్ లో పెట్టుకుంటూ వచ్చాను. ఇక్కడ నాకు యాక్చువల్గా ఫస్ట్ టార్గెట్ 170, అది వచ్చేసి నాకు అరౌండ్ 25,035 వరకే ఫస్ట్ టార్గెట్ ఉండిందండి. మిడిల్లో 24,990 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది అనుకున్నాను. అలాగే అయ్యి మనకి ప్రీమియం చార్ట్లో ఏమీ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. క్యాండిల్స్ స్మాల్గా ఫామ్ అయ్యాయి కానీ స్టాప్ లాస్ ఏం హిట్ అవ్వలేదు. సో దాని నెక్స్ట్ నుండి నేను స్వింగ్ లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటూ వచ్చాను. మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,990, నెక్స్ట్ 25,035, ఫైనల్ టార్గెట్ వచ్చేసి 25,080 కదా. సో ఇందులో ఆ టార్గెట్ రాగానే నేను ఇంకా బుక్ చేసుకున్నాను. నా ఇక్కడ ప్రీమియం చార్ట్లో వచ్చేసి 280 వరకు వచ్చింది, 272 సంథింగ్ అక్కడ వరకు వచ్చింది. సో నాకు స్పాట్ చార్ట్లో టార్గెట్ 25,080 కనుక నేను ఇంకా 280 వరకు వెయిట్ చేయకుండా 270 సంథింగ్ ఆ క్యాండిల్లోనే నాది ఎగ్జిట్ అయిపోయింది. ట్రేడ్ ఎగ్జిట్ తీసేసుకున్నాను. ప్రీమియం అంతా అరౌండ్ 270 సంథింగ్ ఏమో బుక్ చేసుకున్నట్టున్నాను. దాని బిఫోర్ 214 నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. బట్ యాక్చువల్గా ఇది ఎవరైతే ఇంకా కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను కదా, అక్కడ వరకు మూవ్ చేసి 220 సంథింగ్ 224 అప్పటి వరకు పెట్టుకొని ఆ స్వింగ్ లోలో మెయింటైన్ చేసుకుంటే నాకు ఇంకా యాక్చువల్గా టార్గెట్ 314 వరకు ఉండింది. కానీ మనకి స్పాట్ చార్ట్లో ఆల్రెడీ టార్గెట్ ఇచ్చేసింది కాబట్టి నేను ఇంకా ట్రేడ్ క్లోజ్ చేసుకున్నాను. వీలైతే మనకి ఇక్కడ ఒకవేళ 25,080 టార్గెట్ కనుక రీచ్ అవ్వకపోతే ఇక్కడ ప్రీమియం చార్ట్లో 314 టార్గెట్ ఫైనల్ టార్గెట్ అవుతుంది. మనకి ఇక్కడ స్పాట్ చార్ట్లో వచ్చేసి ఫైనల్ టార్గెట్ 25,140 కదా, ప్రీమియం చార్ట్లో 314 ఫైనల్ టార్గెట్ ఉండింది. సో నేను ఇంకా అప్పటి వరకు వెయిట్ చేయలేదు. 25,080 ఎక్కడైతే పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ 24,140 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటే చూడొచ్చు. బట్ అప్పటికే నాకు ఆల్రెడీ టార్గెట్స్ నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాయి కాబట్టి నేను ఇంకా ట్రేడ్ క్లోజ్ చేసేసుకున్నాను. Hope you like my video. Please like, share and subscribe. Thank you.